శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురుండేది. ఆ పిల్ల అందం దేశదేశాల్లో మారుమోగిపోయింది. ఎంతో మంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్లల్లో సింహళ దేశపు రాజకుమారుడు సింహకేతుడు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగు చేసి పెద్ద పెద్ద ఓడలలో జావా దేశం మీదికి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేతుని జావాలో కాలు పెట్టకుండా పారదోలదాం అనుకున్నారు. కానీ యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయడం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలనిద్దాం. నాకేమీ అభ్యంతరం లేదు. నేను నా భార్యను పిల్లలను తీసుకుని అడవికి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు సామంతులు ప్రజలు అతనితో పాటు అడవికి వెళ్లారు. సింహకేతుడు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కూడా కనిపించలేదు. అతను నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడు ఎక్కడ ఉన్నాడని అతనికి జాడ చెప్పేవాళ్లే లేరు. యోగదత్తుడు దట్టమైన అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్యాబిడ్డలతో ఉండసాగాడు. ఒకరోజు ఉదయాన అతను తపస్సు చేసుకోవడానికని బయలుదేరాడు. దోవలో తామర కొలను ఒకటి ఉన్నది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వలపన్ని ఉంది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుని ఉన్నది. యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలు చోటుకు పోయి కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడతాయి. చెట్టు మానులతో ఒక కోట కట్టు. జావాదేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేతుడికి తెలిసి అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామనుకుని పెద్ద సైన్యంతో వచ్చి కోటను ముట్టడించాడు. కానీ అతన్ని ఎవ్వరూ ఎదిరించలేదు. సింహకేతుడు కొయ్యకోటను ధ్వంసం చేశాడు. ఇంకేం, తేనెటీగలు ఒక్క మాటుగా జుమ్మని లేచినాయి. సింహకేతుడిని అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి. పాపం సింహకేతుడు మొహమంతా వాచి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. యోగదత్తుడు అతని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. సింహకేతుడు బుద్ధి తెచ్చుకుని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి.